లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఆయనపై ₹1,00,00,000 రివార్డు కూడా ఉంది. ఇటీవలే మావోయిస్టు పార్టీ కీలక నేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు కూడా చనిపోయారు. ఇప్పుడు మరో కీలక నేత సింహాచలం అలియాస్ సుధాకర్ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. ఎన్కౌంటర్లో వరుసగా కీలక నేతలు మృతి చెందడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. 2026కి మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టివేస్తామంటూ పదే పదే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. ఆ దిశగా బలగాలు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వరుసగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందుతూ ఉన్నారు. కింది క్యాడర్ మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి. శాంతి చర్చలు ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుసగా అగ్రనేతలు చనిపోవడం, నాయకత్వ లేమి ఏర్పడి మావోయిస్టు పార్టీ దిశ ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతూ ఉన్నారు. రమేష్, ప్రస్తుతం చనిపోయినటువంటి అగ్రనేత సుధాకర్కి సంబంధించిన వివరాలు ఏంటి? ఆయన ఏ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు? ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? ఆయన లేమి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఎట్లాంటి నష్టాన్ని సృష్టిస్తుంది? ఇవాళ ఉదయంలో బీజాపూర్ సమీపంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డి ప్రకాష్, దండకారైన స్పెషల్ జోన్ కమిటీ అప్పారావుతో పాటు మరికొంతమంది సాయుధులైన మావోయిస్టులు అక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారన్న సమాచారం మేరకు అటు భద్రతా దళాలు, డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ ఆపరేషన్ లో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్ లో ఇప్పటికైతే గౌతమ్ అలియాస్ సుధాకర్ చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులైన బండి ప్రకాష్, అప్పారావు, పాపారావు, దండకారైన స్పెషల్ కమిటీ సభ్యులైన పాపారావు వీళ్ళతో కూడా తప్పించుకున్నారా, లేకుంటే వీళ్ళు కూడా మా ఎన్కౌంటర్ లో చనిపోయారన్న విషయం స్పష్టంగా తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు మొత్తం ముగ్గురి కోసం కూడా మొత్తం ఆపరేషన్ కొనసాగినట్లు ఇప్పుడే క్రితం సుందర్ రాజు కూడా డీజీ, ఐజీ, సిఆర్పిఎఫ్ సంబంధించిన సౌందర్యరాజు కూడా క్రితం ప్రకటన చేశారు. అయితే నేషనల్ పార్క్ సమీపంలో జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి ఇంకా పూర్తిగా వెల్లడిస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు ఒక డెడ్ బాడీని మొత్తం రికవర్ చేసుకుని అతను పెద్ద నాయకుడు చెప్పుకున్న మాకు సమాచారం ఉంది. గౌతమ్ అలియాస్ సుధాకర్ చనిపోయారని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ₹1,00,00,000 పైసలకు రివార్డు కూడా అతని పైన ఉంది. అతని కోసం కొత్త కంటే గాలిస్తున్నాం. అయితే అతనితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి బండి సంజయ్, తర్వాత దండకాల స్పెషల్ కమిటీ పాపారావుతో పాటు ఈటమా కూడా అక్కడ ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంటే ఆ సమాచారం మేరకు మేము కూబింగ్ ఆపరేషన్ చేపడితే అక్కడ నుంచి ఎదురు కాల్పులు జరుపుతుంటే ఆ కాల్పుల్లో గౌతమ్ అలియాస్ సుధాకర్ చనిపోయారు. అతనికి ₹1,00,00,000 రివార్డు ఉంది. అయితే అతను దాదాపు 65 సంవత్సరాల వయసున్న అత్యంత సీనియర్ అయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడని చెప్పొచ్చు. అయితే మల్లూరు కోటేశ్వరరావు అవ్వచ్చు, లేకుంటే నంబాల కేశవరావు అవ్వచ్చు, లేకుంటే సుధాకర్ అవ్వచ్చు. వీళ్ళందరితో కూడా ఫోర్త్ క్యాడర్ లో ఉంటాడు, 4వ క్యాడర్ లో ఉంటున్నాడు. ఎందుకంటే 4th ర్యాంక్ లో ఉంటాడు. ఇతను అత్యంత కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన పూర్తి సవరాలు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు ఇతనే నిర్వహిస్తాడు, ఇతనే కీలక పాత్ర పోషిస్తాడు. ముఖ్యంగా దారులు కావచ్చు, ప్రచారాలు కావచ్చు సంబంధించిన వ్యవహారం అంటే కూడా సుధాకర్ చూస్తుందని చెప్తున్నారు. ఇప్పటివరకు అతని పైన ₹1,00,00,000 రివార్డు ఉందని చెప్తున్నారు. ఒక బీజాపూర్ సంబంధించిన అక్కడ ఛత్తీస్గఢ్, ఒడిశాలకు సంబంధించిన ₹1,00,00,000 రివార్డు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరికొంత రివార్డు కూడా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.